నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను లక్ష్మి వింటర్ సీజన్ వచ్చిందంటే చాలు మనలో చాలా మంది వేడి చేసే ఫుడ్ ను తీసుకోవాలని భావిస్తుంటారు. అలాంటి వాటిల్లో మొక్కజొన్న రొట్టె కూడా ఒకటి. మరి మొక్కజొన్న రొట్టెలు అసలు మంచిదేనా? చలికాలంలో తీసుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. నార్మల్ గా చలికాలంలో మన బాడీ టెంపరేచర్ తగ్గుతూ ఉంటుంది. ఈ సమయంలో శరీరానికి వేడి అందించే ఫుడ్ అవసరం. ఇక శరీరాన్ని వేడిగా ఉంచడంతో పాటు శక్తినిచ్చే ఆహారాల్లో మొక్కజొన్న రొట్టె కూడా ఒకటి. ఇది వరకు వీటిని గ్రామాల్లో మాత్రమే ఎక్కువగా తినేవారు. కానీ ఇప్పుడు పట్టణాల్లో కూడా వీటి ప్రాధాన్యత పెరుగుతూ వస్తోంది. ఎందుకంటే మొక్కజొన్న రొట్టెలే రుచికరంగా ఉండటమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. మొక్కజొన్న రొట్టెల్లో ఉండే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు మన శరీరానికి శక్తిని నెమ్మదిగా అందిస్తాయి. వీటిని తిన్న తర్వాత వెంటనే ఆకలి కూడా వేయదు. ఈ సీజన్లో ఎదురయ్యే అలసట, బలహీనత వంటి సమస్యలను తగ్గిస్తాయి. అంతేకాదు వీటిలో ఉండే సహజ ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాదు మొక్కజొన్న రొట్టె తినడం వలన కూడా మలబద్ధకం సమస్య కూడా తగ్గుతుంది. ఇక మొక్కజొన్న రొట్టెలు గుండె ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. వీటిలో మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రిస్తాయి. వీటిల్లో ఉండే పోషకాలు రక్తనాళాలను రిలాక్స్ చేసి గుండె ఒత్తిడిని తగ్గిస్తాయి. పైగా ఇవి గ్లూటెన్ లేని ఆహారం కాబట్టి గ్లూటెన్ అలర్జీ ఉన్నవారు కూడా వీటిని తినొచ్చు. అలాగే వీటిలో ఉండే విటమిన్ బి శరీరంలో మెటబాలిజాన్ని సరిగ్గా పనిచేసేలా సహాయపడుతుంది. అదే విధంగా రక్తంలో చక్కెర స్థాయి నియంత్రించడంలో కూడా ఇవి సహాయపడతాయి. ఇక మొక్కజొన్న రొట్టెలు తేలిగ్గా జీర్ణమవుతాయి, సులువుగా అరిగిపోతాయి కాబట్టి పెద్దవాళ్లు, చిన్నపిల్లలు ఎవరైనా వీటిని తినొచ్చు. ఇక చలికాలంలో డయాబెటిస్ ఉన్నవారు ఏమి తినాలో ఏమి తినకూడదనని ఆలోచిస్తూ ఉంటారు. వారికి కూడా మొక్కజొన్న రొట్టె చాలా బెస్ట్ ఫుడ్. ఇది రక్తంలోని చక్కెరను ఒక్కసారిగా పెంచదు. అలాగే మొక్కజొన్నలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీని వలన జలుబు, దగ్గు, వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి బయటపడొచ్చు. ఇక వింటర్ సీజన్ లో మన బాడీకి మంచి ఫ్యాట్ కూడా అవసరం. మొక్కజొన్న రొట్టెలను సాధారణంగా నెయ్యి లేదా వెన్నతో కలిపి తింటారు. దీనివల్ల శరీరానికి అవసరమైన ఆరోగ్యకరమైన కొవ్వు లభిస్తుంది. ఇది మన శరీరాన్ని వేడిగా ఉంచడంలో సహాయపడుతుంది. అందుకే పెద్దలు శీతాకాలం వచ్చిందంటే చాలు ఉదయాన్నే మొక్కజొన్న రొట్టె, సగ్గుబియ్యం జావా వంటి వాటిని తీసుకుంటారు. పైగా మొక్కజొన్న పూర్తిగా సహజమైనది. ఇందులో ఎలాంటి హానికార పదార్థాలు కూడా ఉండవు. ఇక మొత్తంగా చలికాలంలో మొక్కజొన్న రొట్టెలను ఆహారంలో భాగం చేసుకోవడం వలన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి.